హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ సైన్స్ నుంచి రీప్రొడక్షన్ అండ్ గ్రోత్. ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ చూసాక ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఆ వీడియోస్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్ అండ్ ఇతర మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఒక గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అవన్నీ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నేను చెప్తున్న ఈ డైలీ క్లాసెస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇస్తూ ఉండండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల నేను చేస్తున్న వీడియోస్ ఒక రీచ్ పెరుగుతుంది. నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈజ్ రీప్రొడక్షన్? రీప్రొడక్షన్ అంటే ఏంటి? ఇది ఒక బయోలాజికల్ ప్రాసెస్. ఇందులో ఆర్గనిజమ్స్ తనకు మళ్ళీ ఒక కొత్త జీవరాశుల్ని పుట్టిస్తుంది. రీప్రొడక్షన్ అనేది 2 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి అసెక్షువల్, మరొకటి సెక్షువల్. అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి, సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? ఏ రీప్రొడక్షన్స్లో అయితే 2 పేరెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటారో దాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి అంటే ఏ రీప్రొడక్షన్లో ఓన్లీ సింగిల్ పేరెంట్ మాత్రమే ఉంటారో దాన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం అసెక్షువల్ రీప్రొడక్షన్ కోసం తెలుసుకుందాం. అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? సింగిల్ ఇండివిజువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. అసెక్షువల్ రీప్రొడక్షన్ యొక్క టైప్స్ ఏంటంటే ఉన్నాయి. నేచురల్గా కొన్ని ఉంటాయి, ఆర్టిఫిషియల్గా కొన్ని ఉంటాయి. నేచురల్గా వచ్చేసరికి ఇది జనరల్గా లోయర్ ఆర్గనిజమ్స్లో జరుగుతుంది. సో ఇందులో ఏ మెథడ్స్ జరుగుతాయండి? బైనరీ ఫిషన్, బడ్డింగ్ అండ్ స్పోర్ ఫార్మేషన్. అదే ప్లాంట్స్కి వచ్చేసరికి వెజిటేటివ్ ప్రొపగేషన్ అనే మెథడ్ జరుగుతుంది. అలానే ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? ప్లాంట్స్లోకి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రొపగేషన్స్ లైక్ ఎలాంటివి? కట్టింగ్, గ్రాఫ్టింగ్, లేయరింగ్, టిష్యూ కల్చర్. ఈ టిష్యూ కల్చర్ మనం ప్లాంట్స్లో చేస్తే దాన్ని మైక్రో ప్రొపగేషన్ అంటారు. అదే యానిమల్స్లో చేస్తే క్లోనింగ్ అంటారు. ఓకే, అదండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ బైనరీ ఫిషన్ కోసం తెలుసుకుందాం. బైనరీ ఫిషన్ అంటే ఏంటి? ఫిషన్ అంటే విడిపోవడం, బైనరీ అంటే రెండిటిగా విడిపోవడం. సో ఇక్కడ ఒక పేరెంట్ సెల్ 2 డాటర్ సెల్స్లా విడిపోవడాన్ని బైనరీ ఫిషన్ అంటారు. సో ఇది ఎలా విడుతుంది అంటే, సో ఇక్కడ చూడండి, ఇలాగ ఒక పేరెంట్ సెల్ ఉంటుంది, దానిలో ఒక న్యూక్లియస్ ఉంటుంది. మెల్లగా న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది. వన్స్ డివైడ్ అయ్యాక ఒక న్యూక్లియస్ ఏదైతే డివైడ్ అయిందో అదొక బాడీగా, ఇంకొక న్యూక్లియస్ ఇంకొక బాడీలా సెపరేట్ అయిపోయి 2 ఇండివిజువల్ డాటర్ సెల్స్లా మారుతుంది. ఓకే, ఇదంతా ఏదైతే మనకి ప్రాసెస్ జరిగిందో దీన్నే బైనరీ ఫిషన్ అంటాం. ఇది అమీబా, బ్యాక్టీరియా, పారామీషియం, యుగ్లినా ఇలాగా అన్ని యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బడ్డింగ్ అంటే ఏంటి? ఇది ఒక అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇందులో ఏంటి అంటే ముందు ఒక పేరెంట్ సెల్ ఉంటారు, దాని నుంచి ఒక మొలక బయటకు వస్తుంది. ఆ మొలక అలా పెద్దదై అలా అది ఒక సెపరేట్గా ఇండివిజువల్ ఆర్గనిజంలా మారిపోతుంది. ఓకే, ఇది ఒక హైడ్రాలా మారిపోతుంది. సో దీన్నే బడ్డింగ్ అంటారు. ఓకే, చూడండి, వేర్ న్యూ ఇండివిజువల్ డెవలప్స్ యాజ్ ఎ బర్డ్ ఫ్రమ్ ద పేరెంట్ ఆర్గనిజం. పేరెంట్ ఆర్గనిజం నుంచి ఒక బర్డ్గా బయటకు వచ్చి ఒక కొత్త ఆర్గనిజంలా తనకి తానే న్యూగా మారిపోతుంది. ఓకే, ఇవి ఎక్కువగా మనకి ఏ ఆర్గనిజమ్స్లో కనబడతాయి? యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. ఎగ్జాంపుల్స్ చెప్పమంటే మనం ఏం చెప్పాలి? ఈస్ట్, హైడ్రా, స్పాంజ్ అండ్ కోరల్. గుర్తుపెట్టుకోండి, కోరల్ ఏ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్ అని అడుగుతారు. మనం చెప్పాలి కోరల్ అసెక్షువల్ రీప్రొడక్షన్, అందులో బడ్డింగ్ మెథడ్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ స్పోర్ ఫార్మేషన్. స్పోర్ ఫార్మేషన్ అంటే ఏంటి? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షనే. కానీ ఇందులో ఏం జరుగుతుందంటే ఏదైతే పేరెంట్ ఆర్గనిజం ఉంటుందో అది కొన్ని స్పోర్స్ రిలీజ్ చేస్తుంది. ఆ స్పోర్స్ చాలా చిన్నగా సింగిల్ సెల్ రీప్రొడక్టివ్ యూనిట్స్లా ఉంటాయి. ఆ సింగిల్ సెల్ రీప్రొడక్టివ్ యూనిట్స్ కాస్త ఇండివిజువల్స్గా మారిపోతాయి వితౌట్ ఎనీ ఫెర్టిలైజేషన్. ఓకే, సో దీన్ని స్పోర్ ఫార్మేషన్ అంటారు. సో చూడండి, ఇది ఒక యూనిసెల్యులర్ ఆర్గనిజం ఉంది, చాల్మిడోమినస్ అంటారు. ఇందులో మనకు ఒక స్పోర్ ఉంది. ఈ స్పోర్ ఏమైంది? నెక్స్ట్ కండిషన్లో ఈ స్పోర్ అనేది ఎక్కువగా మారాయి. ఇలాగ ఎక్కువగా మారిన స్పోర్ కాస్త ఇండివిజువల్గా ఒక్కొక్క న్యూ ఆర్గనిజంగా మారిపోతుంది. ఓకే, సో ఇది ఎక్కువగా మనకి బ్రెడ్ మౌల్డ్లో మనకు కనబడుతుంది. ఓకే, బ్రెడ్ మౌల్డ్.
ఎగ్జాంపుల్స్ చెప్పమంటే మనం ఏమేమి చెప్పొచ్చు, ఆస్పర్గిల్లస్, ఫెర్న్, మష్రూమ్, ఇలా ఇవన్నీ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వెజిటేటివ్ ప్రొపగేషన్. వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, ప్లాంట్కి కొన్ని వెజిటేటివ్ పార్ట్స్ ఉంటాయి. ఎలాంటివి? రూట్, స్టెమ్, లీవ్స్. ఓకే, సో ఎక్కడైతే తన ఫుడ్ని స్టోర్ చేసుకుంటుందో అవి, దాని నుంచి మళ్ళీ ప్లాంట్ పుట్టుకొస్తే దాన్నే వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటారు. ఓకే, అంటే రూట్ నుంచి కొత్త ప్లాంట్ రావడం, స్టెమ్ నుంచి కొత్త ప్లాంట్ రావడం, లీవ్స్ నుంచి కొత్త ప్లాంట్ రావడం, అలా వస్తే అలాంటి వెజిటేటివ్ పార్ట్స్ నుంచి కొత్త ప్లాంట్స్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు ఆ మెథడ్ పేరు ఏంటి? వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటారు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. సో న్యూ ప్లాంట్స్ మే బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద రూట్స్, స్టెమ్ ఆర్ లీవ్స్. ఓకే, వెన్ ఏ స్టెమ్ గ్రోస్ టు ఏ డిస్టెన్స్ అండ్ దెన్ ఎంటర్స్ సాయిల్ అండ్ స్ట్రైక్స్ రూట్ టు ఫార్మ్ ఏ న్యూ ప్లాంట్. సో స్టెమ్ నుంచి కానీ, రూట్ నుంచి కానీ, లీవ్స్ నుంచి రావచ్చు. ఇన్ కేస్ స్టెమ్ నుంచి వస్తుంది అనుకోండి, ఆ స్టెమ్ కాస్త సాయిల్లోకి వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ ఒక కొత్త రూట్ ఫామ్ అయ్యి మళ్ళీ ఒక కొత్తగా న్యూ ప్లాంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వెజిటేటివ్ ప్రొపగేషన్ అనేది మనకి రెండు రకాలుగా చేయవచ్చు. యాక్చువల్లీ నేచురల్గా జరుగుతుంది, తర్వాత మనం ఆర్టిఫిషియల్గా కూడా దీన్ని చేయడం మొదలెట్టాం. ఓకే, నేచురల్ వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటే ఏంటి, అసలు ఇందులో ఏమేమి జరుగుతాయి? మనం ఏం చెప్పాం, వెజిటేటివ్ పార్ట్స్ 3 ఉంటాయి. ఒకటి రూట్, ఒకటి స్టెమ్, ఒకటి లీవ్స్. అయితే రూట్స్ నుంచి ఒక కొత్త ప్లాంట్ పుట్టుకొస్తుంది అంటే అలాంటి స్పెషలైజ్డ్ రూట్ ఉండాలి కదా. అలాంటి రూట్ని మనం అడ్వెన్షియస్ రూట్స్ అంటాం. ఈ అడ్వెన్షియస్ రూట్స్ నుంచి ఒక కొత్త ప్లాంట్ పుట్టుకొస్తే అలాంటి ప్లాంట్ ఎగ్జాంపుల్స్ చెప్పమంటే స్వీట్ పొటాటో, దాలియా అని చెప్పాలి. అలానే స్టెమ్కి వచ్చేసరికి స్టెమ్స్లో బోల్డ్ రకాలు ఉంటాయి. అంటే స్టెమ్ అనేది మాడిఫై అయిపోతే మాడిఫైడ్ స్టెమ్స్ అంటారు. సో దాని నుంచి కొత్త ప్లాంట్ పుట్టుకొస్తే అలాంటి మాడిఫైడ్ స్టెమ్ని ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. రన్నర్ అనే ప్లాంట్ పార్ట్ నుంచి లాన్ గ్రాస్ వస్తుంది, సక్కర్ అనే ప్లాంట్ పార్ట్ నుంచి క్రిసాంతమం వస్తుంది, బల్బ్ అనే ప్లాంట్ పార్ట్ నుంచి మనకి ఆనియన్ వస్తుంది, ట్యూబర్ అనే ప్లాంట్ పార్ట్ నుంచి మనకి పొటాటో, చెన్నా వస్తుంది, రైజోమ్ అనే ప్లాంట్ పార్ట్ నుంచి మనకి జింజర్ వస్తుంది. ఓకే, సో ఎగ్జామ్లో మనకి ఎలా అడుగుతారంటే పొటాటో ఈజే, ట్యూబర్ అని చెప్పాలి, ఆనియన్ ఈజే, బల్బ్ అని చెప్పాలి, జింజర్ ఈజే, రైజోమ్ ఆర్ మోడిఫైడ్ స్టెమ్ అని చెప్పాలి. సో ఇవన్నీ ఇవ్వకపోయారు అనుకోండి, డైరెక్ట్గా మీకు ఆనియన్, పొటాటో, జింజర్ ఇచ్చి ఇది ఏంటి అని అడిగితే అప్పుడు మీరు మోడిఫైడ్ స్టెమ్ అని చెప్పొచ్చు. లేదు ఇండివిజువల్గా అడిగితే ఇవి ఆన్సర్స్. అలానే లీవ్స్ నుంచి కూడా వెజిటేటివ్ పార్ట్స్ బయటికి వస్తాయి. అలానే లీవ్స్ నుంచి కూడా మనకి ఈ వెజిటేటివ్ ప్రొపగేషన్ జరుగుతుంది. అలాగ వస్తే అలాంటి ప్లాంట్ పార్ట్ని ఏమంటారు? అడ్వెన్షియస్ బడ్స్ అంటారు. ఈ బడ్స్ నుంచి మనకు వచ్చే ప్లాంట్ని ఎగ్జాంపుల్ చెప్పమంటే బ్రయోఫైలం చెప్తాం. ఓకే, ఇప్పుడు వరకు మనం చూసిందంతా కూడా చూడండి, ఇది రైజోమ్. ఓకే, ఇక్కడ బర్డ్స్, నోడ్స్ వచ్చి ఇలాగ ఏవైతే ఉన్నాయో ఇవి అడ్వెన్షియస్ రూట్స్. అలానే పొటాటో నుంచి ఏవైతే మొలకలు వచ్చాయో దాన్ని ఐస్ అంటారు. ఓకే, అండ్ ఆనియన్ నుంచి ఏవైతే మనకి రూట్స్లా కనబడుతుందో దాన్ని అడ్వెన్షియస్ రూట్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ బ్రయోఫైలం నుంచి ఏవైతే మనకి ఇలాగా వస్తున్నాయో దీన్ని బర్డ్స్ అంటున్నాం. ఓకే, సక్కర్, మింట్ లీవ్స్లో ఏం జరుగుతుంది, ఒక ప్లాంట్ ఒక న్యూట్రియంట్స్ ఇంకొకటి తీసుకుంటూ ఉంటుంది, దీన్నే సక్కర్ అంటారు. రన్నర్ అంటే ఏంటి, ఒక ప్లాంట్ ఒక స్టెమ్ కాస్త వేరే దానికి అటాచ్ అయిపోయి అలాగలా దానికి కంటిన్యూ అవుతూ ఉంటుంది, దీన్నే రన్నర్ అంటారు. సో అలానే రూట్స్, అడ్వెన్షియస్ రూట్స్ నుంచి ఒక కొత్త ప్లాంట్ పుట్టుకొస్తే దాన్ని రూట్ ప్రొపగేషన్ అంటారు, లేదా స్వీట్ పొటాటో ప్లాంట్ అనేది దాని నుంచే వస్తుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఈ వెజిటేటివ్ ప్రొపగేషన్ చూసి మనుషులు ఏమనుకున్నారంటే, సో ఇలాగ మనం కూడా సొంతంగా చేస్తే ఈ ప్రొపగేషన్ని ఈ వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా మనం కూడా ఈ ప్లాంట్ రీప్రొడక్షన్ చేయగలిగితే మనకి మన నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ ఉండదని ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రొపగేషన్ చేశారు. ఇందులో ఏ మెథడ్స్ ఉంటాయంటే కట్టింగ్, గ్రాఫ్టింగ్, లేయరింగ్ అండ్ టిష్యూ కల్చర్. ఒక్కొక్కటి ఇండివిజువల్గా చూద్దాం. ఫస్ట్ వన్, కట్టింగ్ అంటే ఏంటి? సో ఒక ప్లాంట్ నుండి మీరు మిడిల్లో కట్ చేస్తే, అంటే స్టెమ్ని కట్ చేసి ఆ స్టెమ్ని మనం వేరే ఒక పాట్లో వేస్తే దాని నుంచి ఇలా రూట్స్ బయటకు వచ్చి ఒక కొత్త ప్లాంట్గా మారుతుంది. ఓకే, సో దీన్నే మనం ఏమంటున్నాం, కట్టింగ్ అంటున్నాం. సో అయితే స్టెమ్ కానీ లేకపోతే రూట్ కానీ కట్ చేసి వేరే సాయిల్లో ప్లాంట్ చేస్తే ఒక కొత్త ప్లాంట్ రావడమే కట్టింగ్ ప్రొపగేషన్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ చెప్పమంటే రోజ్, షుగర్ కేన్, హైబిస్కస్. గ్రాఫ్టింగ్ అంటే ఏంటి? ఒక ఏ అనే ఒక ప్లాంట్ తీసుకున్నాం, బి అనే ఒక ప్లాంట్ తీసుకున్నాం, ఏ అనే ప్లాంట్ నుంచి ఒక పార్ట్ తీసుకున్నాం, బి అనే ప్లాంట్ నుంచి ఒక పార్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఒక స్టెమ్ తీసుకున్నాను, ఇక్కడ ఒక స్టెమ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బిలో నేను స్టెమ్తో పాటు రూట్ని తీసుకున్నాను, ఏలో ఒక స్టెమ్ తీసుకున్నాను,
ఇలాగ ఈ రెండింటిని నేను కలిపేస్తే అప్పుడు ఇది ఒక సింగిల్ ప్లాంట్ లాగా మారుతుంది. ఈ ప్రాసెస్ని గ్రాఫ్టింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాను, 2 plant parts from different plants are joined together. The upper part is called scion, lower part is called stalk. ఈ రెండు కలిసి ఒక కొత్త ప్లాంట్ అవుతుంది. చూడండి, ఇది అప్పర్ పార్ట్, ఇది లోయర్ పార్ట్. లోయర్ పార్ట్ని స్టాక్ లేదా రూట్ స్టాక్ అంటారు. ఈ రెండింటిని మనం డయాగ్నల్గా కట్ చేసి రెండింటిని మనం ఎలా ప్లేస్ చేయాలంటే సింగిల్ ప్లాంట్లో ప్లేస్ చేయాలి. దాన్ని మనం గ్రాఫ్ట్ యూనియన్ అంటాం. దీన్ని ర్యాప్ అండ్ వ్యాక్స్ చేసేయాలి. తర్వాత అలా కొన్ని రోజుల తర్వాత ఇది ఒక న్యూ ప్లాంట్లా మారిపోతుంది. దీన్నే మనం గ్రాఫ్టింగ్ టెక్నిక్ అంటారు. ఓకే, ఇది ఏ ప్లాంట్స్లో చేయొచ్చు అంటే మ్యాంగో అండ్ యాపిల్లో చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లేయరింగ్ అంటే ఏంటి? ప్లాంట్ ఒక బ్రాంచ్ కొమ్మ బెండ్ అయ్యి సాయిల్లోకి వెళ్ళిపోయి అలాగ అక్కడ రూట్స్ ఫామ్ అయిపోయి ఒక కొత్త ప్లాంట్లా పుట్టుకు రావడాన్ని లేయరింగ్ అంటారు. సో ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ప్లాంట్ ఒక కొమ్మ నుంచి ఇంకొక కొత్త ప్లాంట్, మళ్ళీ ఈ కొమ్మ నుంచి ఇంకొక కొత్త ప్లాంట్, ఈ కొమ్మ నుంచి ఇంకొక కొత్త ప్లాంట్, అలాగలాగే ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్లో ఉంటుంది, అటాచ్ అయి ఉంటుంది. సో డాటర్స్ అన్నీ అటాచ్ అయి ఉంటాయి. సో ఈ ప్రాసెస్ని లేయరింగ్ అంటారు. ఒకటి లేయరింగ్ ప్రాసెస్లో ఏ ప్లాంట్స్ వర్తిస్తాయి అంటే జాస్మిన్ అండ్ స్ట్రాబెర్రీ. నెక్స్ట్ టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ అంటే ఏంటి? ఏమీ లేదు, ప్రతి పార్ట్ ఆఫ్ ప్లాంట్కి కూడా పొటెన్షియల్ ఉంటుంది మళ్ళీ గ్రో అవడానికి. అలాగా ప్రతి పార్ట్ ఆఫ్ ప్లాంట్ మళ్ళీ గ్రో అవడానికి పొటెన్షియల్ ఉంటే దాన్ని టోటిపోటెంట్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ప్లాంట్. ఈ ప్లాంట్లో పైన బడ్ తీశారు. బడ్ తీసి న్యూట్రియంట్ సొల్యూషన్లో వేశారు. వేసాక అలాగ అది న్యూట్రియంట్స్లో కలిసి ఒక క్యాలస్లా ఫామ్ అయింది, ఒక న్యూట్రియంట్ రిచ్ పార్ట్లా మారింది. ఓకే, అలాగది దాని తర్వాత దాని నుంచే షూట్ కానీ రూట్ డెవలప్ అయ్యేంత వరకు ఉంచారు. అంటే కింద మనకి రూట్స్, పైన షూట్, ఇవి వచ్చినంత వరకు ఉంచాక దాని తర్వాత తీసి ఒక పూలకొండీలో వేశారు. అలా షిఫ్ట్ చేయడాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఓకే, సో ఇది చేస్తున్నప్పుడు మోస్ట్లీ ప్లాంట్స్ అన్ని ఐడెంటికల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆర్చిడ్స్, బనానా అండ్ దాలియా. ఓకే, సో ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్లో చేస్తే దాన్నే మైక్రో ప్రొపగేషన్ అంటాం. నెక్స్ట్ ఇదే టిష్యూ కల్చర్ యానిమల్స్లో చేస్తే దాన్ని క్లోనింగ్ అంటారు. క్లోనింగ్ అంటే ఏంటి? క్లోనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎగ్జాక్ట్ జెనెటిక్ కాపీ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం. ద న్యూ ఆర్గనిజం కాల్డ్ ఎ క్లోన్ యాజ్ ద సేమ్ డిఎన్ఏ యాజ్ ద ఒరిజినల్. సో ఈ టిష్యూ కల్చర్ యూజ్ చేసి క్లోనింగ్ కూడా చేయడం జరిగింది. క్లోనింగ్ అంటే ఏంటి అంటే ఒక డాటర్ని తేవడం. సో అలా చేయడాన్ని క్లోనింగ్ అంటారు. జెనెటిక్ కాపీ, ఎగ్జాక్ట్లీ సేమ్ జెనెటిక్ కాపీ వస్తే దాన్ని క్లోనింగ్ అంటారు. ఓకే, ఎటువంటి మార్పులు చేర్పులు ఉండదు. ఇది ఎలా చేశారు? ఒక షీప్ తీసుకున్నారు. ఓకే, ఈ షీప్ నుంచి ఒక సెల్ బయటికి తీశారు, అడ్డర్ సెల్. ఈ సెల్ తీసి ఎంబ్రియోగా ఇందులో ప్లేస్ చేశారు, వేరే ఒక యానిమల్లో ప్లేస్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఈ రెండో మదర్ ఎవరైతే ఉన్నారో ఈవిడ సొరగేట్ మదర్ లాగా తయారయ్యింది. మొదటి మదర్ ఏమో ఓన్ మదర్గా ఉంది. సో ఈ కండిషన్లో ఫస్ట్ మదర్ అనేది ఓన్ మదర్, ఎందుకంటే ఆవిడ సెల్, అండ్ సెకండ్ మదర్ అనేది సొరగేట్ మదర్, ఓన్లీ ఫర్ బేబీ బేరింగ్. సో అలాగైపోయాక సొరగేట్ మదర్ నుంచి పుట్టుకొచ్చే బేబీ పేరే డాలీ. ఓకే, ఈ షీప్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందంటే ఏ మదర్ నుంచి వచ్చిందో అలా లేదు. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి అయితే మనం సెల్ తీసుకున్నామో, ఓకే, అడ్డర్ సెల్స్ తీసుకున్నామో, సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ డిఎన్ఏ, సేమ్ జెనెటిక్ కాపీతో ఉందంటే. సో ఇలాగా క్లోనింగ్ అనే పద్ధతి తేవడం జరిగింది. దిస్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎగ్జాక్ట్ జెనెటిక్ కాపీ ఆఫ్ ఎ లివింగ్ ఆర్గనిజం. ద న్యూ ఆర్గనిజం దట్ ఈస్ క్లోన్ యాజ్ ద సేమ్ డిఎన్ఏ యాజ్ ద ఒరిజినల్. రీసెర్చర్స్ హ్యావ్ రైజ్డ్ ఆఫ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ఎ సింగిల్ పేరెంట్ త్రూ టిష్యూ కల్చర్. ఓకే, ఇక్కడ ఏం చేశారు? ఆఫ్ స్ప్రింగ్ని కనుక్కున్నారు కానీ త్రూ టిష్యూ కల్చర్. ఫైనల్లీ పార్థెనోజెనెసిస్. ఇదేంటి అంటే ఇది కూడా అసెక్షువల్ రీప్రొడక్షన్ టైపే. ఇందులో ఏమవుతుందంటే ఒక పేరెంట్ ఎగ్ రిలీజ్ చేస్తారు, కానీ ఎటువంటి స్పెర్మ్తో ఫెర్టిలైజేషన్ అవ్వకుండానే ఎగ్ డెవలప్ అయిపోయి అక్కడ నుంచి ఒక న్యూ ఆర్గనిజం బయటకు వచ్చేస్తుంది. అంటే వితౌట్ స్పెర్మ్ ఫెర్టిలైజేషన్ ఎగ్ అనేది డెవలప్ అయిపోయి ఒక న్యూ ఆర్గనిజం తేగలిగితే అలాంటి ప్రాసెస్నే పార్థెనోజెనెసిస్ అంటారు. ఇది జనరల్గా కొన్ని ప్లాంట్స్లో నేచురల్గా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇందులో ఎటువంటి మేల్ రిక్వైర్మెంట్ లేదు, అంటే మేల్ స్పెర్మ్ కానీ మేల్ ఫ్యూజన్ మేల్ గ్యామెట్స్ కానీ అవసరం లేదు. ఎగ్జాంపుల్స్ విప్టైల్ లిజర్డ్. విప్టైల్ లిజర్డ్ అనే పాపులేషన్లో అసలు మేల్ పాపులేషనే లేదు, అంతా ఫీమేలే. బట్ వాళ్ళు ఇంకా పాపులేషన్ పెరుగుతూనే ఉన్నాయి. ఎలాగా? సో ఇది ఒక లిజర్డ్, ఈ ఎగ్ పెడుతుంది, ఆ ఎగ్ నుంచి మల్టిపుల్ ఎగ్స్గా ఫామ్ అయిపోయి దాని నుంచి డిఫరెంట్ లిజర్డ్స్ వచ్చాయి. ఓకే, సో ఎటువంటి మేల్ అనేది ఫ్యూజన్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ ఇంకొకటి యాపిడ్స్ అండ్ బ్లాక్బెర్రీస్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్
పార్థనోజెనసిస్. సో అదండి ఓవరాల్గా ఈరోజు అసెక్షువల్ రీప్రొడక్షన్ క్లాస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ సజెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. అలానే నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. ఓకే, మళ్ళీ మీ ముందు ఒక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.